ప్రస్తుతం అంటే సువార్త ప్రకటించడానికి, సేవ చేయడానికి, ఆత్మీయ జీవితాన్ని కొనసాగడానికి, అలాగే క్రైస్తవులకి ఎంతో ఇబ్బందికర పరిస్థితులు, ప్రతికూలమైన పరిస్థితులు, ఎన్నో ఆటంకాలు, ఇబ్బందులు, కష్టాలు కలుగుతూ ఉన్నాయి. అయినా ఎక్కడ మనం భయపడాల్సిన అవసరం లేదండి. మనసులో కృంగిపోకుండా ధైర్యంగా మనము ముందుకి సాగిపోవాలి. ఎందుకో చెప్పమంటారా? అంటే నీకు విరోధంగా రూపించబడుతున్న ఆయుధము ఏది వర్ధిల్లదని దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు. ఒక్క త్రోవల వారు వచ్చి 7 త్రోవల వారు వెళ్ళిపోతారు. అయితే దేవుడి చిత్తం లేకుండా ఏం జరగదు. నేను అక్కడక్కడ కొన్ని మందిరాలు కూల్చబడుతూ ఉన్నాయి. ఓకే, తర్వాత కొంతమంది సేవకుల్ని హింసిస్తూ ఉన్నారు, కొంతమంది అష్టాక్షలు అవుతూ ఉన్నారు, గాయపరచబడుతూ ఉన్నారు. అండి అది దేవుడి చిత్తం లేకుండా ఏం జరగదు. అదేనా మేలుకే జరుగుద్దండి. ఏ నష్టం ఉండదు. దేవుడు ఆయన విడిచిపెట్టడం. కాబట్టి మరి ఈ అంత్య దినాల్లో స్వార్థ ప్రకటించడానికి, సేవ చేయడానికి, ఆత్మ రక్షించబడిన ఆత్మలో బలపరచబడి దేవుణ్ణి ఎదుట నిలబెట్టడానికి, సంపూర్ణంగా రాక సిద్ధపరచడానికి మరి ఎక్కడ ఏ విషయాల్లో కలుగుతున్న ఈ పరిస్థితులను బట్టి ఏంటి ఇప్పుడు మనం యూట్యూబ్ల ద్వారా, ఫేస్బుక్ల ద్వారా చూస్తున్న కొన్ని వీడియోస్ని బట్టి ఎక్కడ మనసులో కానీ, హృదయంలో కానీ భయపడకుండా, బాధపడకుండా, కృంగిపోకుండా దేవుడు మన పక్షాన ఉన్నాడని, విరోధంగా రూపించబడుతున్న ఆయుధం ఇది వద్దని ధైర్యంతో వాక్యాన్ని బట్టి మనం ముందుకి సాగిపోదామండి. సంతోషంగా సాగిపోదాం, ధైర్యంతో సాగిపోదాం, కృంగిపోకుండా సేవల సువార్తల ఆత్మీయ జీవితంలో ముందుకు సాగిపోదాం. దేవునికి స్తోత్రం. దేవుడు మనకి ఇచ్చే ఆ జీవ కిరీటాన్ని మనం పొందుకుందాం. పరలోక రాజ్యానికి మనము చేరదాం. అనేక మందిని నిత్య జీవం వైపు మనం నడిపిద్దాం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.